ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 6128 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అలాగే తెలుగు లాంగ్వేజ్‌లో కూడా పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. స్టార్టింగ్‌లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్‌పై క్లిక్ చేసి మీ మొబైల్‌లోనే నోటిఫికేషన్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి IBPS నుంచి విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదలై కూడా ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి రోజు అనమాట. జూలై 28వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. గతంలో జూలై 21వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అయితే ఆ దరఖాస్తు గడువును పొడిగిస్తూ జూలై 28వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలుగు భాషలోనే పరీక్ష ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష కేంద్రాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అనేసి ఇచ్చారు. అంటే సొంత రాష్ట్రానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి తెలుగు లోకల్ లాంగ్వేజ్, అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అయితే వచ్చి ఉండాల్సింది ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక SC/ST అభ్యర్థులకి 175, BC OC మిగతా అభ్యర్థులందరికీ కూడా 850 రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సిందే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక అయితే చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో పరీక్ష నిర్వహిస్తారంటే కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు వచ్చేసి ఇంగ్లీషు, హిందీ, తెలుగు లాంగ్వేజెస్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పరీక్ష రాయొచ్చు. అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్లో తెలంగాణ అభ్యర్థులకి పరీక్షలను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇంకా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి పట్టికలో ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా చూసుకుంటే 105 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసింది, తెలంగాణ రాష్ట్రంలో 104 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయనేసి ఇక్కడ పట్టికలో చూపించడం అయితే జరిగింది. బ్యాంకుల వారుగా, కేటగిరీల వారుగా వేకెన్సీస్ టోటల్గా 104 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్, రాత పరీక్ష కేంద్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పరీక్షా కేంద్రాలు ఉంటాయి. తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలోనే పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పరీక్షా కేంద్రాల వివరాలన్నీ ఇచ్చారు. ఒకసారి మీరు నోటిఫికేషన్లో ఆ వివరాలన్నీ చదువుకోవచ్చు.